రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డంపింగ్ యార్డ్ వివాదం ముదిరింది. బండరావిరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వేల మంది గ్రామస్తులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఇబ్రహీంపట్నంలో అసలు ఏం జరుగుతోంది? కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతల తరువాత ఏం జరుగుతోంది? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో డంపింగ్ యార్డు లొల్లి ఉద్రిక్తంగా మారింది. బండరావిరాల సర్వే నెంబర్ 268లోని 494 ఎకరాల భూమిని ఎకో టౌన్ డంపింగ్ యార్డుగా మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 20పై స్థానికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ వివాదాస్పద జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బండరావిరాల, చిన్నరావిరాల సహా సుమారు 15 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి రంగారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించారు. రైతుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతిచ్చింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గ్రామస్తులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ డంపింగ్ యార్డు గనుక ఇక్కడ ఏర్పాటైతే పచ్చటి పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల వ్యవసాయ భూములు పాడైపోతాయని, భూగర్భ జలాలు కలుషితమై ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. భారీ ఆందోళన అనంతరం గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి సబ్ కలెక్టర్ చంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్థానిక రైతుల పొట్టకొట్టకుండా ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, జీవో 20ను రద్దు చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.